కామారెడ్డి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారు వయసులో చిన్నవారైనా సరే జ్ఞానంలో ఎంతో పెద్దవారనే చెప్పాలి. వారే ప్రవీణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. అయితే మనకు మరికొద్ది రోజుల్లో మహాశివరాత్రి రాబోతుంది. శివుడిని ఇష్టపడే భక్తులు చాలామంది ఉంటారు. శివుడు బోలాశంకరుడు అని చెప్పి అంటూ ఉంటాము, అభిషేక ప్రియుడు అని చెప్పి అంటూ ఉంటాము. ప్రత్యేకించి కోరికలు ఉండని లైఫే ఉండాలి అంటుంటాం, కానీ కోరికలు లేని మనిషే ఉండడు. ఎన్నో కోరికలు ఉంటాయి, ఆర్థికంగా కానివ్వండి, ఇంకా ఎన్నెన్నో రకాలుగా ముందుకెళ్ళాలి, ఉన్న ఉద్యోగంలోనే ముందుకెళ్ళాలని, బిజినెస్లని ఎన్నెన్నో కోరికలు ఉంటాయి. అటువంటి వారందరూ ఆ రోజు శివునికి ఏ విధానాన్ని ఆచరించి పూజిస్తే గనక శివుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు, వాళ్ళకున్న కోరికలని నెరవేర్చుకోవచ్చు. ఇంకా కోరిక అనే అంశం దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్థాయి దాటిన వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి. ఓకే, ఎలాగూ మోక్షం వరకు వెళ్ళిన వాళ్ళకి కూడా కోరికలు ఉంటాయి. ఎలాగో చెప్పమంటారా? మోక్షం కావాలనేది కూడా కోరికే. సూపర్ కదమ్మా. ఆ స్థితిని కూడా దాటిన వాడే శివం అవుతాడు. నిజంగా శివైక్యం అంటారా? అప్పుడు శివైక్యం అవుతాడు కాదు, ఇతడే శివుడు అవుతాడు. ఇతడు శివుడు అవుతాడంటే ఇతడిలో ఉన్న శివం ఏంటో తెలుస్తుంది. మీలో కూడా శివం ఉంది, నాలో కూడా శివం ఉంది. ఈ ప్రపంచమంతా శివమయం, సర్వం శివమయం జగత్. ఈ జగత్ అంతా శివమయం. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ముందుగా శివరాత్రి సందర్భంలో ఒక బోయ అతను, ఇది శివపురాణంలో చెప్పబడినది, అతను ఎలా ఆరాధించి ఎలా ఇటువంటి కార్యాలన్నీ సిద్ధి పొందాడనేది ఒక కథ చెప్తాను. ఒక వేటగాడు అడవికి వెళ్ళాడు. ఒక జంతువుని చూశాడు, ఒక జింక. ఆ జింకను చూసి కొట్టబోతే ఆ జింక మాట్లాడింది, నువ్వు నన్ను చంపేస్తున్నావు, నీ వేటగాడి ధర్మం నువ్వు పాటిస్తున్నావు, బానే ఉంది, నేను మా తల్లికి చెప్పొస్తాను అని చెప్పి వెళ్ళింది. మీరు ఇప్పుడు అనొచ్చు, జింక ఎలా మాట్లాడుతుంది, ఇస్ దిస్ పాసిబుల్ అన్నారు అనుకోండి. ఇట్ ఈస్ పాసిబుల్ అంటాను నేను. ఈ కలియుగంలో కూడా పాసిబుల్ అవుతుందా? అది జరిగి వేల సంవత్సరాలు దాటిపోయింది, లక్షల సంవత్సరాలు దాటిపోయింది. ఓకే. ఆ సందర్భంలో ఇప్పుడున్న ఈ ఏఐ జనరేషన్లో మనం కొంచెం తక్కువగానే చూసుకున్నప్పుడు అవి మాట్లాడలేదని అనడానికి మన దగ్గర ఆధారాలు లేవు. సో ఆ చరిత్ర చెప్తున్నప్పుడు అది మాట్లాడిందే అనుకోవాలి. అది నేను మా తల్లి గారికి, మా తండ్రి గారికి, మా సోదరుడికి చెప్పేసి వస్తాను నేను వెళ్ళింది. అవి కూడా వెళ్ళి ఈ మాట చెప్పేసరికి అవి కూడా ఈ జింకను విడిచి ఉండలేక అవి కూడా కలిసి వచ్చేసాయి, మమ్మల్ని కూడా చంపేసాయి, కుటుంబ వచ్చేసారు, తినేసాయి. ఏదో శుభకార్యానికి కాక ఇన్వైట్ చేస్తే వచ్చినట్టు అందరూ వచ్చేసారు. ఈ వేటగాడు కొట్టడం కంటే ముందు ఏం చేశాడంటే ఒక బిల్వం చెట్టు ఎక్కాడు. అది బిల్వం చెట్టు అని వాడికి కూడా తెలియదు. ఓకే. ఇంకా ఈ జింక అలా వెళ్ళొస్తానని చెప్పేసరికి ఖాళీగా ఉండకుండా ఆ పక్కన ఆ చెట్టుకుంటే ఆకులు తీసి తుంచి వేస్తాడు. అతనికి తెలియదు అక్కడ శివలింగం ఉందని. అవన్నీ అక్కడ పడిపోతూనే ఉన్నాయి. అతనికి తెలియదు. ఆ రోజు ఉదయం అంతా ఉపవాసం ఉన్నాడు, ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉన్నాడు. అవన్నీ కలిసి మాట్లాడేప్పుడు సూర్యాస్తమయం సమయానికి వచ్చాయి. అంతవరకు అతను ఉపవాసంలోనే ఉన్నాడు. ఓకే. తులసి బిల్వదళాలతో అర్చన చేస్తూనే ఉన్నాడు తెలియకుండా. ఇవన్నీ వచ్చేసి మేము కుటుంబ సమేతంగా మీ చేతిలో చనిపోవాలన్నాం అని వచ్చేసరికి, అంత ఉదారంతో ఒడిగేసరికి ఈ వేటగాడి మనస్సు కరిగిపోయింది. నేను మిమ్మల్ని ఎవరిని చంపను, మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయాయి. ఇతడికి తర్వాత ఆ శివుడు కనపడి ఇతన్ని గుహుడిగా చేస్తాడు. అంటే గుహుడు అంటే రాముడికి స్నేహితుడైన వ్యక్తి. మనకు రామాయణంలో కనపడుతుంది. రాముడు రాజ్యాన్ని వదిలిపెట్టిన వెంటనే మొట్టమొదటగా రాముడికి ఆతిథ్యం ఇచ్చిన వారు ఈ గుహుడే. ఓకే. ఓకే. ఈ బిల్లులందరికీ రాజుగా చేస్తాడు. నీకు రాముడు వచ్చి రాముడికి ఆతిథ్యం ఇవ్వాలి, అంతవరకు నువ్వు ఈ రాజుగానే ఉంటావు అని చెప్పి అతన్ని రాజుగా చేసి వెళ్ళిపోతాడు. అలా మనం బిల్వదళాలతో అర్చన చేయటం, ఇటువంటి కార్యాలని అన్నిటికీ, అది కార్యం కేవలం మన చిన్న చిన్న కోరికలనే కాదు, చాలా పెద్ద స్థాయి కోరికలు కూడా ఆ బిల్వదళాలతో సంపాదించుకోగలవచ్చు. త్రిదళం త్రిగుణాకారం, 3 దళాలతో ఉన్నది. మనలో ఉన్న 3 గణాలు అందులో ప్రవేశపెడుతూ ఉన్నాం.
త్రినేత్రంచ త్రియాయుధం. మనిషికి త్రినేత్రాలు ఉన్నాయి, ఈశ్వరుడికి త్రినేత్రాలు ఉన్నాయి. మనకు త్రినేత్రం ఉంది కానీ మనం తెలుసుకోలేము. త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం. 3 జన్మల్లో పాప సంహారాన్ని నేను ఒక్క బిల్వం పెట్టడం ద్వారా నేను పోగొట్టుకుంటున్నాను అని చెప్పి బిల్వదళాలతో అర్చన చేయటం ద్వారా ఇటువంటి విశేషమైన ఫలితాలను పొందుతారు తల్లి. బిల్వదళాల్లో కూడా రకాలు ఉన్నాయి. ఏకబిల్వమని, పంచబిల్వమని, సప్తబిల్వమని, నవబిల్వమని, ఇలా రకాలుగా చాలా ఉన్నాయి. అవి ఏ బిల్వమైనా ఉపయోగించవచ్చా? త్రిదళం సరిపోతుందమ్మా. రెగ్యులర్ చాలా త్రిదళం. రుద్రాక్షల్లో పంచముఖి ఎలా అయితే వెరీ కామన్, అలా బిల్వదళాల్లో కూడా త్రిదళం చాలా కామన్ గా ఉంటుంది. ఇప్పుడు బిల్వం దేవుడికి సమర్పించేటప్పుడు కొంతమంది రివర్స్ లో పెడతారు, కొంతమంది ఇలా పెడతారు. ఎలా అయినా పెట్టొచ్చా? ఎలా పెడితే ఏ ఫలితం? ఇలా పెడితే జ్ఞానం, ఇలా పెడితే ఐశ్వర్యం. మీకు ఐశ్వర్యం కావాలంటే ఇలా పెట్టండి, జ్ఞానం కావాలంటే ఇలా పెట్టండి. 2 కావాలంటే ఒకటి ఇలా ఒకటి అలా. ఏది పెట్టినా నాకు కావాలి అనుకునేది చెప్పుకున్నా సరిపోతుందమ్మా. ఒకటి కాదు, చాలా పెడతారు కదా, పదైనా తెచ్చుకుంటారు కదా. ఓం నమ శివాయ అనుకుంటూ పెట్టినా సరిపోతుంది. లేదా కొంచెం చదువుకుంటే శివాష్టోత్రం చదువుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన బిల్వాష్టకం చదువుకోవచ్చు. ఈ బిల్వాష్టకం చదువుతున్నప్పుడు ఆ ఒక్క బిల్వం పెట్టడం ద్వారా అశ్వమేధ సహస్రాన్ని, అశ్వమేధ యాగాలు ఎన్నో చేసిన ఫలితం వస్తుందంటారు ఒక్క బిల్వం ద్వారానే. ఎంతో మందికి భోజనం పెట్టిన ఫలితం వస్తుందంటారు. అలా శివరాత్రి రోజు జాగరణ ఉండాలి, ఉపవాసం చేయాలి. ఈ 2 చాలా ప్రధానం. ఈ 2 చేస్తూ 3 కాలాల్లో శివ పూజ చేస్తూ, ప్రత్యేకించి లింగోద్భవ సమయం అని అంటారు. లింగం ఉద్భవించిన సమయం ఒకటి ఉంటుంది. అది లింగం ఉద్భవించినటువంటి సందర్భంలో విశ్వంలో మనకు లింగం ఉద్భవించింది ఎక్కడో కాదు, అరుణాచలమే. ఆ అరుణాచలమే ఇప్పుడు ఇలా మరకతంగా మారింది. ఇంతకుముందు అగ్నిలింగం. ఆ కొండేనమ్మా ఇప్పుడు నేను చెప్పేది. అగ్నిలింగం గురించి కాదు, కొండ గురించి చెప్తున్నా. కొండ గురించి. ఆ కొండ ఇప్పుడు మరకతంగా మారింది. ఇంతకు ముందు అది వెండిగా ఉండేది, ఇంతకు ముందు అది రత్నమయంగా ఉండేది, ఇంతకు ముందు అది బంగారుగా ఉండేది. యుగాన్ని బట్టి అది ఇప్పుడు మరకతంగా మారింది. అది ఇప్పుడు మరకతం కొండ. అది అలా ఆవిర్భవించినప్పుడు బ్రహ్మదేవుడు హంసను పట్టుకొని పైకి వెళ్ళాడు, విష్ణుమూర్తికి వరాహాన్ని పట్టుకొని ఆది అంతం తెలుసుకోవడానికి. ఇద్దరు తెలుసుకోలేకపోయారు. తర్వాత వచ్చి చెప్పారు, బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడు, తన పైతల తీసేశాడు. దానికోసం ప్రూఫ్గా గోవుని, ఇంకో మొగలి పువ్వుని పెట్టుకున్నాడు. ఆ మొగలి పువ్వు పూజకు పనికిరాని పువ్వు అయిపోయింది. గోవు కూడా ముఖానికి పూజ చేయకుండా తోకకు పూజ చేస్తున్నారనే కారణం ఇదే. విష్ణుమూర్తి నిజం చెప్పారు కాబట్టి ఆయనకి అవార్డులు ఇచ్చారు, అంటే ఆయుధం ఇచ్చారు. అలా ఇది శివరాత్రి అలా ఆవిర్భవించింది. ప్రతి సంవత్సరం లింగోద్భవ కాలం ప్రతి వేరువేరుగా ఉంటుంది తల్లి. ప్రతిరోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవం కాదు, ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంటుంది. కాలాన్ని బట్టి తెలుస్తుందమ్మా, ఆ సందర్భాన్ని బట్టి. ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఉండదు. ఏంటంటే జనాల్లో ఉన్న అపోహ ఏమిటంటే ప్రతి సంవత్సరం అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం అనే గుడ్డి గుర్తు పెట్టుకున్నారు. తప్పు ఇది. ప్రతి సంవత్సరం లింగోద్భవం మారుతుంది. ఆ ఆలయంలో ఎక్కడికైతే వాళ్ళు పూజ చేసుకోవాలనుకున్నారో ఆలయానికి వెళ్ళి అడిగారు అనుకోండి, వాళ్ళు చెప్తారు, వాళ్ళకు తెలుస్తుంది. లేదా వాళ్ళకు తెలియలేదంటే పంచాంగం తీసుకొని మనమే వెతుక్కోవటం, పంచాంగంలో తెలుస్తుంది. లింగోద్భవ కాలం ప్రతి సంవత్సరం 12 గంటలకు రాదు. అలాగే లింగోద్భవం 12 గంటల కాలం ఎప్పుడు కాదు. అర్ధరాత్రి 12 గంటలకు ఆరాధన మనం చేయం, 12 తర్వాతే ఉంటుంది. కొన్నిసార్లు 11:56 అలా కూడా వస్తుంది. అది ఆ కాలం వరకు మాత్రమే. మిగతా ఏ రోజులు మనం 12 గంటలకు పూజ చేసే పరిస్థితి ఉండదు. ఆ జాగరణ ఉపవాసం అనేది 2 ఆ రోజు అవసరం తల్లి. ఇప్పుడు జాగరణ అనగానే చాలా మంది నైట్ 12 దాటితే ఇంకా రోజు మారింది అని చెప్పి నిద్రించే వాళ్ళు ఉంటారు. అది కరెక్ట్ పద్ధతేనా? అత్యంత మూర్ఖమైన పద్ధతి. ఏ రోజు శివరాత్రితో సంబంధం లేకుండా కూడా రాత్రి 12 అయితే రోజు ఎప్పటికీ మారదు. ఫోన్లో మారచ్చేమో, టైం 12 అయిందని చెప్పి మరోసారి డేట్ రావచ్చేమో, కానీ కాలంలో ఎటువంటి మార్పు రాదు. అర్ధరాత్రి 12 గంటల నుంచి మరోసారి రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు ఒక రోజు లెక్క కాదు. అంటే మనకు సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకే లెక్క. అంతే తల్లి. ఇది ప్రమాణం మనకు శాస్త్రం పరంగా. మీరు ఆ రోజు పూజ చేసుకోవాలనుకున్నప్పుడు నిజానికి కొన్ని పట్టణాల్లో కొన్ని గ్రామాల్లో ఏం జరుగుతుందంటేనమ్మా, 12ంటికి అభిషేకం చూసేసి రాత్రిపూట సినిమాలు పెడుతున్నారు తల్లి. సినిమాలకు వెళ్ళిపోతున్నారు.
సినిమాలు 4-5 అయిపోతాయి, మళ్ళీ వచ్చి గుళ్ళో దర్శనం చేసుకొని వెళ్ళి పడుకుంటున్నారు. తప్పు. అలా కూడా చేయకూడదు, సినిమాలకి వెళ్ళకూడదు. ఆ రాత్రి మీరు శివాలయంలోనే ఉండాలి, లేదా ఇంట్లోనే ఉంటే నమశివాయ అనే జపం చేస్తూ అభిషేకం చేసుకుంటూ మీకంతకు మీరే మీలో ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండాలి. మరుసటి రోజు కూడా పడుకోకూడదు. సూర్యోదయం అయిపోయింది కానీ నేను పడుకుంటానంటే కుదరదు. ఉపవాసం ముగించి ఇంకా నిద్రపోదాం అనిపిస్తుంది, కుదరదు. ఉండాల్సిందే. ఉపవాసం అయిపోయాక, ఉపవాసం వెంటనే పూర్తి చేయరు కదమ్మా. అవును, టైం పడుతుంది కదా. పూర్తి అయ్యాకే చెయ్యాలి అన్ని కార్యక్రమాలు అయిపోయాక. అందుకే శివరాత్రికి ప్రధానమైంది ఉపవాసం. ఉపవాసం రాత్రంతా మరుసటి రోజు వరకు ఉండి, రాత్రి జాగరణ 12 వరకు కాకుండా ఉదయం అంతా కూడా చేయాలి. అంతవరకు శివారాధన చేయాలి. ఈ శివారాధన 3 కాలాల్లో చెప్తారమ్మా. త్రికాల అర్చన అంటారు, కొంతమందికి షట్కాల అర్చన ఉంటుంది. షట్ అంటే 6 కాలాల్లో శివారాధన ఉంది. ఇది ఎవరు చేస్తుంటారు? నేను చేస్తాను, నాకు అవగాహన ఉంది. అంటే నేనంటే ఎవరి ఇంట్లో ఏమి చేయను, నాకు ఆ షట్కాలార్చన విధానం తెలుసు. నేను చదువుకున్నది కూడా అదే. మనకు షట్కాలార్చన పద్ధతులు జరుగుతున్న ఆలయాలు చిదంబరం, అరుణాచలం, ఇంకా కొన్ని శైవ క్షేత్రాలకు వెళ్తే ప్రసిద్ధమైనవి. అక్కడ ఈ షట్కాలార్చన 6 కాలాల్లో శివ పూజా పద్ధతి అనేది ఉంది. నేను సొంతంగా ఒక ఈ శివరాత్రి కాకుండా అంతకుముందు శివరాత్రిలో రుద్రప్రయాగలో చేసుకున్నాను నేనే. నేనంటే దేశం కోసం అలా చేశాను. లోక కళ్యాణం కోసం అంతే. అలాగా శివలింగాన్ని పట్టుకెళ్ళి అక్కడ అలకనంద, మందాకిని 2 నదుల సంగమం ఉంటుంది. ఆ 2 నదుల మధ్యలో కూర్చొని చేశాను. అక్కడ రుద్రప్రయాగ అని చెప్పి చాలా బాగుంటుంది. ఆ ప్రదేశం అంతా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అక్కడి పక్కనే అగస్త్య మహర్షి స్థలం ఉంటుంది. కేదార్నాథ్కి వెళ్తుండగానే ఇది వస్తుంది. చాలా. ఎలా ప్లాన్ చేస్తున్నారు మరి? ఇంకా ఏమీ లేదండి, ఈసారి ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు చెప్పడానికి వెళ్ళాలి. నేను అనుకున్నది ఏమిటంటే, కొత్తగా ఆలోచించి రాత్రంతా ప్రవచనం చెప్తాను, ఉదయం వరకు అట్లీస్ట్ 8 hours కూర్చున్న చోటు నుండి కదలకుండా. కానీ ఎవరు సాహసం చేయలేకపోయారు. ఆ కర్తలు ఉంటారు కదా, కర్తలు ముందుకు రాలేకపోయారు. మేము అంత ఏర్పాటు చేయలేమేమో అనే సంశయంలో వెనక్కి అడిగేసేసారు. నేను 8 కాదండి 12 అయినా చేస్తానన్నాను. 6 to 6, ఈవినింగ్ 6 నుంచి మరుసటి రోజు 6 వరకు నేను ఆపను, కాళ్ళు దించను, కుర్చీలో నుంచి లేవను. మిమ్మల్ని ఏది తెమ్మని తినమని నేను అడగను. వాళ్ళు భయపడ్డారు. అంట వద్దులేండి అని 2 గంటలే చెప్తున్నాను. ఓకే. అలా శివరాత్రి మహిమా వైభవం చాలా గొప్పగా ఉందమ్మా. శివరాత్రి గురించి శివపురాణం అని, మరియు ప్రత్యేకించి స్కాంత పురాణం అని, లింగ పురాణం అని, పద్మ పురాణం అని, ఇవన్నీ చాలా ఎక్కువగా వర్ణిస్తాయి. శివరాత్రి రోజు ఇంత సమయం లేదు, కేవలం ఒక ఆలయానికి వెళ్ళి లేదా ఇంట్లోనే ఒక బిల్వదళం పెట్టి నమస్కారం చేసుకున్న దాని గొప్పతనం దానికి ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎన్ని అయిపోయినా మీరు ఆఫీస్లో ఉన్న రాత్రిపూట జాగరణ మాత్రం చేయటం పెట్టుకోండి. రాత్రి పడుకోకుండా ఆ ఒక్క రోజైనా ఆహారం స్వీకరించకుండా, పండ్లు, పాలు అంటే బర్రె పాలు కాకుండా ఆవు పాలు మాత్రమే స్వీకరించి పడుకోకుండా ఉదయం వరకు ఉండగలిగితే ఖచ్చితంగా శివానుగ్రహం ఉంటుంది. ఒకవేళ ఉండలేను, మరుసటి రోజు ఆఫీసులు ఇవన్నీ మళ్ళీ అనుకున్న వాళ్ళు 12 వరకు ఉండి పడుకుంటే సరిపోతుంది? 12 వరకు కాదు, కానీ అది ఒక 1.5 గంట పైనే ఉంటుంది తల్లి. అది ఒక్కోసారి గంటే ఉంటుంది. ఉదాహరణకు 11:56 వచ్చింది అనుకోండి లింగోద్భవ కాలం, అది 12:36 వెళ్ళిపోయింది అనుకుందాం. ఆ లింగోద్భవ కాలం అయిపోయాక ఆ కాలంలో అభిషేకం చేసి అదంతా అయిపోయాక 108 సార్లు శివనామ స్మరణ చేసి పడుకోవచ్చు. అవకాశం లేదు అంటే అదేంటో కానీ, అంటే అందరికీనో మరి నాకేనో తెలియదు కానీ, ఆ రోజే ఎక్కువగా ఆకలి అనిపించడం, ఆ రోజే ఎక్కువగా నిద్ర వచ్చినట్టు అనిపించడం. ఆకలి సంగతి పక్కన పెట్టండి, ఉండగలుగుతాం ఉపవాసం, కానీ ఎక్కువగా నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది అదే రోజు. మామూలు రోజుల్లో ఎంతసేపు అయినా మెలకుగా ఉంటారు. సాధారణంగా అంటే అవన్నీ శివయ్య పెట్టే పరీక్షలు అనుకుంటా. అంతే తల్లి. ఆ రోజు ఎవరితో మాట్లాడకుండా ఉండటం మంచి తల్లి. మౌనంగా ఉండి మౌనంతో పాటు నమశివాయ అనే జపం చేస్తూ ప్రయత్నం చేయగలిగితే ఆ ఒక్క రోజులో మీరు ఒక 25-30 వేలు నమశివాయ అనే జపం చేయగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వెంటనే తెలిసిపోతాయి, మీకే చాలా తొందరగా తెలిసిపోతాయి. ఒక గంటకు మీరు ఒక 5-6 వేల సార్లు చేయగలరమ్మా జపం.
అలాంటప్పుడు 12 గంటల్లో మీరు ఎన్ని వేల సార్లు చేయగలరో మీరే ఊహించుకోండి. అవును. అన్ని వేల సార్లు చేస్తున్నప్పుడు ఆ శివుడే మీలో ఉండే ఆత్మతత్వాన్ని బయటికి తీసుకొస్తాడమ్మా. సాధ్యమైనంత వరకు ఆయన నామస్మరణలో ఉండటానికే ప్రయత్నం చెయ్యాలి. 100కు 100%. ఆఫీస్లో ఉన్నా, ఆఫీస్ పని చేస్తూ ఉన్నా, ఆఫీస్ చేతులతో పనిచేస్తున్నా మనస్సులో నమశివాయనే నామస్మరణ చేస్తూ ఉండటం చాలా విషయం. ఈ అభిషేకాలు ఇవన్నీ పక్కన పెడితే నామస్మరణ మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరుణి. తరించటానికి నామస్మరణను మించినటువంటి అత్యంత సులభమైన మార్గం ఇంకొకటి లేదు. అందులో మనకు కలియుగంలో నామస్మరణకే కలవు సంకీర్తికేశం ఉంటారు. అంటే భగవంతుడి నామాలు ఉచ్చరించటం చేతనే మీరు మోక్షం పొందుతారు అని శాస్త్రాలే చెబుతున్నాయి తల్లి. సంతోషం అండి, నిజంగా చాలా చక్కగా వివరించారు మహాశివరాత్రి విశిష్టతని, ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలన్నింటినీ కూడా. ధన్యవాదాలు. నమస్కారం.